వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఈజ్ సతీష్. ఇండిగో సంక్షోభం మరింత ముదిరింది. 10 రోజులు నో సర్వీస్ అంటూ ఇండిగో ప్రకటించడంతో ప్రయాణికుల అవస్థలు మరింత పెరిగాయి. ఎయిర్లైన్స్ సంక్షోభంపై కేంద్రం కూడా సీరియస్ అయింది. అయితే ఈ పరిస్థితికి కారకులు ఎవరు? అసలు డీజీసీఏ రూల్స్ ఏం చెబుతున్నాయి? 500 సర్వీసులు ఎందుకు ఆగిపోయాయి? కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇదే వాటి ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, ప్రస్తుతం తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓగా ఉన్నారు. అలాగే ప్రముఖ విశ్లేషకులు ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు, నగేష్ కుమార్ గారు, ఇద్దరికి గుడ్ ఈవినింగ్ సార్. కానీ ఇండిగో ప్రయాణికులకు మాత్రం ఇది బ్యాడ్ ఈవినింగ్ అనాలి. అప్ టు 10 days వరకు బ్యాడ్ డేస్ అనాలి. ఎందుకంటే 10 రోజుల వరకు సర్వీసులు ఉండబోవని ఇండిగో అఫీషియల్గానే ప్రకటన చేసేసింది. ఎస్ఎన్ రెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? దీనికి కారణం ఏంటి? కేవలం డీజీసీఏ పైలట్లకు సంబంధించిన రూల్స్ మార్చడమే కారణమా, లేదంటే వేరే లోపం ఏమైనా ఉందా? మీరు గమనించింది ఏంటి? వాళ్ళు రూల్స్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైతే వింటర్ సీజన్ ఉండి ఫాగ్ తోటి ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. ఇదే టైంలో ఇప్పుడు డీజీసీ వాళ్ళు కూడా రూల్స్ చేంజ్ చేసే వరకు అది రెండు ఇప్పుడు ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. ఒకటేమో పైలట్ షార్టేజ్ అయింది ఆ రూల్స్ చేంజ్ చేయడంతో, ఒకటేమో అటు లో విజిబిలిటీ తోటి మొత్తం నార్త్ ఇండియా అంతా ఫాగ్ ఉండి విజిబిలిటీ తక్కువ ఉండి కూడా లాట్ ఆఫ్ ఫ్లైట్స్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్టెడ్. అంటే ఈ పరిస్థితికి అదే కనుక డీజీసీ వాళ్ళు వేరే టైంలో చెప్పండి సార్, చెప్పండి. డీజీసీ వాళ్ళు ఇదే కనుక సమ్మర్ సీజన్ లో ఇంట్రొడ్యూస్ చేసేది ఉంటే మనకు ఈ వింటర్ సీజన్ యొక్క ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే. అప్పుడు ఓన్లీ పైలట్ షార్టేజే వి వుడ్ హావ్ ఫేస్డ్. ఇప్పుడు రెండు దిక్కుల నుంచి మనకు ప్రాబ్లం వచ్చింది. ఒకటేమో లో విజిబిలిటీ డ్యూ టు ఫాగ్ ఇన్ ది వింటర్ సీజన్, ఇంకోటేమో డీజీసీ వాళ్ళ రూల్స్ చేంజ్ అవడం తోటి షార్టేజ్ ఆఫ్ పైలట్స్ వచ్చేసింది. ముందు వారానికి ఒక దినం వీక్ ఆఫ్ ఉంటే ఇప్పుడు 2 days 48 hours రెస్ట్ తీసుకోమని డీజీసీ కొత్త రూల్స్ ప్రకారంగా ఉన్నది. అట్లే వాళ్ళు 0 hours నుంచి 6 o'clock వరకు, అంటే మిడ్ నైట్ నుంచి మార్నింగ్ 6 o'clock వరకు ఫ్లైట్స్ చేసేది ఉంటే ముందు 4 ల్యాండింగ్స్ A320 మీద, ATR 72 మీద 6 landings were permitted. ఇప్పుడు ఓన్లీ 2 landings are permitted. Therefore the pilots cannot be used బియాండ్ 2 landings. సో దాంతో కూడా ఎంతో డిస్ట్రప్షన్ అవుతుంది, ఎంతో షార్టేజ్ ఆఫ్ పైలట్స్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు, మనం చూసాం ఇక్కడ ఇండిగో 2200 ఫ్లైట్స్తో మన ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక్కసారిగా ఇంత ఎఫెక్ట్ అయిపోయింది, ప్రయాణికులు కూడా లబోదిబం అంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎఫెక్ట్తోని ఈ రోజు మధ్యాహ్నం నుంచి మిగతా విమాన సంస్థలు రేట్లు అమాంతంగా పెంచేసాయి. మనం ఇంకా పెద్ద ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడకి సాధారణ రోజుల్లో 3200 నుంచి పీక్ అవర్స్లో 5200 వరకు టికెట్ ఉంటే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకుంది ఒక కేస్ స్టడీ. ప్రస్తుతం 18,650 రూపాయలు ఉంది కొన్ని ఫ్లైట్స్, కొన్ని 20,000కి మించి ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయలేమా? అది తప్పనిసరిగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్ చేయవచ్చు, డీజీసీ కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ యొక్క బ్యాడ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ టు మేక్ మోర్ ప్రాఫిట్ డ్యూరింగ్ దిస్ క్రైసిస్. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఓకే, ఎస్ఎన్ రెడ్డి గారు, నగేష్ కుమార్ గారు, మన డిబేట్ నడుస్తుంది. డిబేట్కి రిలేటెడ్గానే కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఈ వివాదంపై మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఆయన మాట్లాడారు, ఈ వివాదాన్ని త్వరలో పరిష్కరిస్తాము, ఆల్రెడీ దీనికి సంబంధించి కారకులు ఎవరు, ఎందుకు ఈ రీజన్ ఎలా జరగాల్సి వచ్చింది, అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మేము అడ్రస్ చేయబోతున్నామని ఆయన ఒక ప్రకటన చేశారు. నగేష్ గారు, మీరేమనుకుంటున్నారు సార్? ఈ వివాదంకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? గతంతో పోల్చుకుంటే విమాన సర్వీసులు పెరిగాయి, కానీ ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు సడన్గా ఈ వివాదంతో దాదాపు 560 సర్వీసులకు పైగా నిలిచిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు కనీసం ఇండిగో 1000 ఫ్లైట్స్ దాకా క్యాన్సిల్ అయ్యాయండి.
ఈరోజు. అయితే ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేది DGCA పెట్టింది అనమాట. అదేమిటంటే పైలట్స్ కి 36 అవర్స్ కాదు 48 అవర్స్ రెస్ట్ కావాలి వారానికి అనేది వాళ్ళు చెప్పారు. అంటే 48 అవర్స్ అంటే 2 రోజులు. ప్లస్ ఏంటంటే నైట్ ల్యాండింగ్స్ కూడా ఎన్ని ఉండాలో అనేది దాని మీద ఇంతకుముందు 6 ఎన్ని ఉండేవి, ఇప్పుడేమో 2 వరకు పరిమితం చేసింది. అయితే DGCA సమయం ఇచ్చింది ఏది ఎయిర్లైన్స్ కి ఇది ఇంప్లిమెంట్ చేయమని. 2 phases లో చేయమంది. ఒకటేమో July 1st, 2025, రెండోదేమో ఇప్పటి నుంచి. అయితే ఇప్పుడు ఏమిటి, ఇది జూలైలో జరిగింది స్మూత్ గానే జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏమిటంటే వెడ్డింగ్ సీజన్, ఇది రష్ ఒకటి ఎక్కువ అయిపోయింది. ప్లస్ ఉత్తర భారతంలో ఏమిటంటే ఫాగ్ సీజన్, ఇది ఫాగ్ లో కొంచెం డిస్రప్షన్ అయింది. అయితే క్వశ్చన్ వెడ్డింగ్స్ ఫాగ్ కాదు, మెయిన్ గా ఏంటంటే అసలు ఈ సిచ్యువేషన్ కి ఇండిగో ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త రూల్స్ ప్రకారం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ప్రకారం వీళ్ళకి ఏమిటంటే వాళ్ళకున్న ఎయిర్ క్రాఫ్ట్ కి ఇంకా ఎక్కువ మంది పైలట్లు కావాలి. చూస్తే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కి మిగతా వాటికి సమానంగానే ఇంతకన్నా ఎక్కువగానే పైలట్స్ ఉన్నారు పర్ ప్లేన్. అయితే వీళ్ళకి పైలట్ తక్కువ ఉండడంతో వీళ్ళకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత ఏమిటంటే ఇప్పుడు దీనికి ఒక ఎక్స్క్యూజ్ కాలేదు ఇండిగోకి. ఇండిగో ఏమిటంటే 61% ఆఫ్ ది ఎయిర్లైన్ మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంది ఇండిగో. మిగతా అన్ని ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియాతో కలిపి స్పైస్ జెట్, మిగతా ఆకాశ్ ఎయిర్, మిగతావన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపితే ఓన్లీ 39% ఉంది. సో వాళ్ళకి ఏమిటంటే రెవెన్యూ ప్రాబ్లం లేదు, ఇన్కమ్ ప్రాబ్లం లేదు. ఇంకొంతమంది పైలట్స్ రిక్రూట్ చేసి చేయవలసింది. కానీ వాళ్ళు ఏం చేశారు, పైలట్స్ ని రిక్రూట్ చేయడం కాకుండాను ఈ వింటర్ షెడ్యూల్ లో 1000 ఫ్లైట్స్ ఎక్కువ చేశారు. 1000 ఫ్లైట్స్ ఎక్కువ చేసేస్తే మొత్తం ఇండియాలోని. సో ఈ క్రైసిస్ లో డబుల్ క్రైసిస్ అయిపోయింది. సో వాళ్ళు దీనికి రెడీ కాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే DGCA కూడా 4 రోజులు దీని మీద ఏమి చర్య తీసుకోకుండా ఈ రోజు ఒక ఏంటంటే ఒక యాక్షన్ తీసుకుంది. కానీ దీంతో ప్రాబ్లమ్స్ ఏది సాల్వ్ అయిపోదు. ఎందుకైతే దీనికి పైలట్స్ దీనికి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు టైం లిమిటేషన్స్ ఏవైతే లిఫ్ట్ చేస్తున్నారో ఇవాళ ఏదైతే ప్రభుత్వం కానీ DGCA కానీ అనౌన్స్ చేశారు, దాని వల్ల ఏం జరుగుతుందంటే పైలట్స్ కి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేశారు. ప్యాసింజర్స్ ఏమంటున్నారంటే అపాలజీ ఇచ్చింది ఇండిగో, మాకు అపాలజీ అక్కర్లేదు, మాకు ఫ్లైట్లు కావాలి. ఎందుకంటే చాలా చోట్ల ప్యాసింజర్స్ 1 డే, కొన్ని చోట్ల 2 days కూడా ఆగిపోయి ఉన్నారు పెద్ద ఎయిర్పోర్ట్స్ లో. ఢిల్లీలో ఈ రోజు మొత్తం హోల్ డే ఫ్లైట్స్ లేవు. చెన్నైలో ఇవాళ ఆల్మోస్ట్ హోల్ డే ఫ్లైట్స్ లేవు. ఈ ప్యాసింజర్స్ ఎక్కడ పోతారు? లోకల్ ప్యాసింజర్స్ అయితే ఇళ్ళకి వెళ్ళిపోవడం ఏదో చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిన వాడు ప్యాసింజర్ ఎవరైతే తిరిగి వస్తాడు, ఇక్కడ పోవాలి, హోటల్ కి తనకి జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవాలి. సో ఎందుకు ప్యాసింజర్స్ ని చాలా ఇబ్బంది పెట్టింది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. DGCA ఏంటంటే దీన్ని లైట్ గా తీసుకోవడానికి స్కోప్ లేదు. ఎస్ఎన్ రెడ్డి గారు, లార్జర్ సెన్స్ లో చూస్తే అంటే DGCA ఈ సందర్భంలో రూల్స్ అమల్లోకి తేవాలని అనుకోవటం తప్ప, లేదంటే ఇండిగో ప్రిపేర్డ్గా లేకపోవడం తప్ప, లేదంటే ఇండిగో సర్వీసులు ఎక్కువగా పెంచి గతంలో ఉన్న పైలట్లను అన్ని సేవలకు వినియోగించుకోవాలని అనుకోవటం తప్ప మీకు 3 కారణాలు ఏది బలంగా కనిపిస్తోంది? ఇవి 3 ఇష్యూస్ అండి మీరు చెప్పిన ప్రకారంగా. ఒకటేమో ఈ టైంలో రూల్స్ చేంజ్ చేస్తాం DGCA వాళ్ళది, ఇంకొకటేమో ఈ వీళ్ళు ఫ్లైట్స్ పెంచడం తోటి ఎక్కువ క్రూ అవసరం ఉన్నది. దాని కొరకు కూడా ఈ కొత్త రూల్స్ ప్రకారంగానైతే క్రూ తగ్గుతుంది కానీ ఎక్కువ కాదనమాట. సో
ఇప్పుడు అన్ఫార్చునేట్లీ వింటర్ సీజన్ ఉండి విజిబిలిటీ ఉండదు నార్థన్ ఇండియా లోపల ఎక్కడ లేకుండా ఈ సౌత్ నుంచి నార్త్ పోయే ఫ్లైట్స్ అన్ని డిలే అవుతుంటాయి. ఇప్పుడు పొద్దున 6 o'clock హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే ఫ్లైట్ అది ఇక్కడ నుంచి 10 o'clock 11 o'clock పోతుంది. ఎప్పుడైతే అక్కడ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడే పోతుంది అనమాట. అయ్యే వరకు ఏంది ఇక్కడ పైలట్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ గ్రౌండ్ ఫర్ 4 hours 6 నుంచి 10 వరకు కూర్చుంటున్నారు. ఆ 4 hours will affect their FDTL if they have to go and do another 4 landings. Hyderabad to Delhi, Delhi to Amritsar, Amritsar to Delhi, Delhi to Hyderabad రావాలంటే it affects the requirement of the pilots. So pilots వాళ్ళ డ్యూటీ కాగానే వాళ్ళు అంటారంటే we cannot fly as per the rules. So they cannot produce pilots immediately at that time because they don't have extra pilots as a standby ఎవరు లేరు అన్నమాట. అంటే ఎస్ఎన్ రెడ్డి గారు ఇప్పుడు డీజీసీఏ ఈరోజు మధ్యాహ్నం కొంచెం రూల్స్ కూడా మళ్ళీ సడలించింది ఇండిగో విషయంలో. మీరేమంటారు? ఇప్పుడు ఇండిగో చేయాల్సింది ఏంటి? 15వ తారీఖు వరకు రద్దు చేసుకున్న వాళ్ళకి మేము టికెట్ వాపస్ ఇస్తామంటూ ప్రయాణికులకు క్షమాపణ కూడా కోరింది. అదొక పార్ట్. అసలు ఇప్పుడు ఇండిగో చేయాల్సింది ఏంటి? ఇది హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎయిర్ క్యారియర్ గా ఉంది కాబట్టి ఇండియాలో. ఇప్పుడు ముఖ్యంగానైతే వాళ్ళు ఏవైతే అడిషనల్ 1000 ఫ్లైట్స్ పెట్టినరో ఆ ఫ్లైట్స్ లో అట్లీస్ట్ సగం ఫ్లైట్స్ అన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. మొదలే క్యాన్సిల్ చేసుకోవాలి, దానికి బుకింగ్ చేసుకోవద్దు. బుకింగ్ చేసేది ఉంటే పైలట్స్ కు ప్యాసింజర్స్ కు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అదొకటి సర్వీస్. ఇంకొకటి ఏమిటంటే ఈ డీజీసీ వాళ్ళు కూడా ఈ రూల్స్ ఇంకొక ఈ వింటర్ సీజన్ అయిపోయేదానికి ఎక్స్టెన్షన్ ఇస్తే అప్పుడు సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. నగేష్ గారు మీతో మాట్లాడే ముందు వింటర్ సీజన్ అయిన తర్వాత స్టార్ట్ రామ్మోహన్ నాయుడు కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కరెక్ట్గా మన డిబేట్ ప్రారంభానికి కొద్దిసేపు ముందే మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ప్యాసింజర్స్కి ఎదురవుతున్నటువంటి సమస్యలకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి థరోగా మేము గ్రౌండ్ లెవెల్లో దీని మీద రివ్యూ చేసుకొని మన ప్యాసింజర్స్ యాత్రికులకి ఏదైతే సహాయక చర్యలు తీసుకోవాలో దాని పట్ల ఎక్కడ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా మినిస్ట్రీ నుంచి మేము చేయడం జరుగుతుంది. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ ఎఫ్టీడీఎల్కి సంబంధించి November 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల December 3వ తారీఖు నుంచి డిలేస్ కానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకొని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, డీజీసీఏ, ఏఐ, బీక్యాస్ ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ఇప్పటికే ఈ December 5 సాయంత్రం నాటికి చాలా ఎయిర్పోర్ట్స్ వరకు ఏదైతే బ్యాక్లాగ్ గత 2 రోజులుగా ఏర్పడిందో ప్యాసింజర్స్ అందరూ ఎయిర్పోర్ట్లో ఎవరైతే వెయిట్ చేస్తూ ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా తొందరగా క్లియర్ చేస్తూ వాళ్ళ రెస్పెక్టివ్ డెస్టినేషన్స్ ఎక్కడికైతే వాళ్ళు వెళ్లాల్సి ఉందో వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. అలాగే మిగిలిన వారందరికీ కూడా ఈ రాత్రి లోపలే వాళ్ళందరికీ కూడా తగిన ట్రావెల్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి ఎంతవరకు అయితే వాళ్ళు నడపగలరో అంతవరకు దాని కెపాసిటీ పెట్టుకొని మిగిలినవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తూ క్రమేపీ వాళ్ళ మళ్ళీ రీఅడ్జస్ట్ రీబూట్ చేసుకొని మళ్ళీ క్రూ అందరినీ కూడా మేనేజ్ చేసుకొని కొత్త ఆపరేషన్స్ కింద రేపటి నుంచి మళ్ళీ నార్మల్సీ తీసుకొని రావడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఏదైతే ఈ 2 రోజులుగా మనం చూస్తున్నటువంటి సమస్య ఉందో అది ఈ రోజుతో అన్ని రకాలుగా కూడా సద్దుమడుగు అవుతుందనే ఆలోచనతోని చర్యలు కూడా మేము చేపట్టాం. రేపటి నుంచి నార్మల్సీ ఎందుకనంటే సీనియర్ సిటిజన్స్ కానీ లేకపోతే దివ్యాంగులు కానీ లేకపోతే పిల్లలు కానీ ఎవరైతే ఎయిర్పోర్ట్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి సంబంధించి ప్రయారిటీ తీసుకున్నాం మినిస్ట్రీ దగ్గర కూడా. ఎయిర్లైన్స్ కానీ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కానీ ముందుగా వాళ్ళకి ఏదైతే అసౌకర్యం అక్కడ ఉంటుందో దానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి. ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో, అకామిడేషన్ విషయంలో, అలాగే రీఫండ్ కానీ, రీక్యాన్సిలేషన్, రీబుకింగ్ కానీ ఇవన్నీ విషయంలో కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా అన్ని సహాయ చర్యలు కూడా వాళ్ళ కోసం చేపట్టాలనేది మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ కూడా ఇచ్చాం. అది కూడా ఈరోజు అమల్లోకి వస్తుంది. అలాగే
మళ్ళీ ఒక 2 నెలలు ఈ ఎఫ్డిఎల్ టిఎల్ నార్మ్స్ మళ్ళీ నార్మల్సీ వచ్చేంత వరకు కూడా ఇండిగోకి అబెయన్స్ ఇస్తూనే వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం. ఎక్కడ ఈ లోపం జరిగింది, ఎలా జరిగింది అన్నది చూసుకొని ఫైండింగ్స్ బట్టి తగినటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియదు. రైట్ నాగేష్ గారు, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న దానిపైన ఎంక్వైరీ నిర్వహించి చర్యలు తీసుకుంటామంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మొత్తం తప్పంతా ఇండిగోదైనా ప్రిపేర్డ్నెస్ లేకపోవటం, లేదంటే ఎక్కువ డబ్బులకు ఆశపడి ఎక్కువగా ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి ఇండిగో ఈ విధంగా చేయడానికి ఉపక్రమించిందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇండిగో తప్పు చేసిన అన్న దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళకి 2 సంవత్సరాల సమయం ఉంది. అది కాకుండా ప్రభుత్వం చేతిలో ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇది నేను ఈ ఎఫ్డిటిఎల్ ఉంది, రైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్, అది ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఎందుకైతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ giving proper rest to the aircraft crew. అది కాకుండాను కోర్టు తీర్పు ఉంది ఏది ఈ ఎఫ్డిటిఎల్ ని ఇంప్లిమెంట్ చేయాలనేది. సో ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు ఏం జరిగింది, పైలట్స్ ని అనవసరంగా ఇప్పుడు కెలికినట్టుగా అయింది. ఇప్పుడు పైలట్స్ కి అపీల్ చేస్తున్నారు డీజీసీ గవర్నమెంట్ ఏమిటంటే, బాబు మీరు ఈ కొత్త ఈ ఏది రిలాక్స్ చేసామో దానికి మీరు ఒప్పుకోండి అనేది. పైలట్స్ ఒప్పుకుంటే సరే, ప్యాసింజర్స్ కి కొంత మటుకు రిలీఫ్ వస్తుంది. కానీ ఒకటి ఇది ఈ కొత్త రూల్స్ సేఫ్టీ కోసానికి అనేది చేశారు. సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్. అది కాకుండా ఇండిగో సంగతి ఇంకోటి చెప్పాలంటే, ఇండిగో ఏమిటంటే వాళ్ళ మెయిన్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమిటంటే ఇండిగో ఫ్లైట్స్ అన్ని టైంకి వెళ్తాయి అనేది. వాళ్ళది ఏమిటంటే 84% వాళ్ళ ఫ్లైట్స్ టైంకి వెళ్తాయి అనేది. వేరే ఎయిర్లైన్స్ కి ఇంత మంచి రికార్డ్ లేదు. సో వాళ్ళు ఏమిటంటే ఆ టైమింగ్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు ఏమిటంటే ఈ తప్పులు చాలా మటుకు చేశారు. ఒక్కడే చూసుకున్నారు ఫ్లైట్లు టైంకి వెళ్తాయా లేదా అనేది. ప్యాసింజర్ కంఫర్ట్ దాన్ని అంతా ప్యాసింజర్ ఇది పెట్టారు, పక్కన పెట్టారు. ఎంత వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఉన్నారంటే ఇండిగో ఫ్లైట్ మీరు ఎక్కాలంటే ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఆ కౌంటర్ దగ్గర ఎక్కడైతే ప్లేన్ లో పంపిస్తారు, ప్లేన్ లో ఎక్కనివ్వరు. సో అలాంటిది ఇప్పుడు వాళ్ళది 84% నుంచి నిన్న మొన్న 19%, 18% పడిపోయింది అది. సో ఇక్కడ ఏమిటంటే పైలట్స్ ఇప్పుడు దీంట్లో ఒప్పుకుంటే ప్యాసింజర్ సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా పైలట్స్ ని ఎట్లా ఒప్పిస్తారో చూడాలి. దానికి ఏమిటంటే కొన్ని ఫ్లైట్స్ తగ్గించడం అనేది తప్పదు. ఈ ఎక్స్ట్రా ఫ్లైట్స్ వేస్తున్నాం అన్నారు కదా, దాన్ని మరి క్యాన్సిల్ చేయవలసిందే. అవును, ఖచ్చితంగా. మీకు ఎందుకంటే 15వ తారీఖు వరకు మేము సర్వీసులు రద్దు చేస్తున్నాం, కొన్ని సర్వీసులను ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు ఇండిగో కాబట్టి. ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ సంక్షోభం నేపథ్యంలో మిగతా విమానయాన సంస్థలు నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా విపరీతంగా రేట్లు పెంచేసాయి. ఇప్పుడు వీటిని క్రమబద్ధీకరించాలి. ఎప్పుడున్న రెగ్యులర్ రేట్లకే ప్రయాణికులు వెళ్ళాలంటే ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు? ఈ విషయంలో రామ్మోహన్ నాయుడు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర మంత్రి. అది దాని విషయాన్ని మాత్రము డీజీసీఏ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషనే దానికి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని అందరికి వార్నింగ్ ఇవ్వాలి. అంటే మీరు ఎప్పుడున్న రేట్స్కే ఇవ్వండి, మీరు ఈ సిచ్యువేషన్ ఇట్లా మంచి లేదు కనుక మీరు అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ అమౌంట్ చేసి ఎక్కువ సంపాదించుకోదలుచుకున్నారు, అది న్యాయం కాదని చెప్పాలి. సార్, మరి ఇప్పుడు ఈ పైలట్స్ కూడా కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ రూల్స్ చూస్తే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్కి సంబంధించి డీజీసీఏ తెచ్చిన రూల్స్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే విమాన ప్రమాదాల నివారణకు ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే వీక్కి 48 గంటల రెస్ట్ ఉండాలన్నది అది కీలకం. నిద్ర అవసరం అనే దాన్ని కూడా స్పెసిఫిక్గా తీసుకున్నారు. నైట్ ల్యాండింగ్ వారంలో 6 సార్లు ఉండాల్సింది పైలట్ ఇప్పుడు నాట్ మోర్ దెన్ 2 చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ చెప్పారు.
మరి ఇప్పుడు ఈ రూల్స్ సక్రమంగా వారం అమలు అవుతాయని వారం expect చేయొచ్చా? అది వారం కాదు ఒక దినంలో ఒక దినంలో. ఒక దినంలో అది వారం కాదు. ఓకే. మరి ఇప్పుడు ఈ రూల్స్ పెర్ఫెక్ట్ గా అమలు అవుతాయని అనుకోవచ్చా ఇప్పుడు ఎదురైన సంక్షోభం నేపథ్యంలో? ఇప్పుడు పరిస్థితి ప్రకారంగా వాళ్ళు ఆ రూల్స్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో స్టార్ట్ చేసే వరకు అటు నుంచి వింటర్ ఉండి ఫ్లైట్స్ దాంతో క్యాన్సిల్ అవుతున్నాయి, ఇటేమో పైలట్ షార్టేజ్ ఉండి క్యాన్సిల్ అవుతున్నాయి. అందుకొరకు యాజ్ అ స్పెషల్ కేస్ గవర్నమెంట్ కెన్ కన్సిడర్ ఇట్ టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్. ఈ వింటర్ సీజన్ అయిపోయేదానిక వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చి తర్వాత స్ట్రిక్ట్గా చేస్తే అంతవరకు ఇండిగో కూడా ప్రిపేర్ అవుతుంటుంది. వాళ్ళు ఎట్లయినా కానీ కొన్ని ఫ్లైట్స్ తగ్గించవలసి వస్తుంది. వాళ్ళైతే 1000 ఫ్లైట్స్ మీరు చెప్పిన ప్రకారంగా వింటర్ సీజన్లో ఎక్కువ చేసిన దానిలో మేబీ 500-600 ఫ్లైట్స్ దే హ్యావ్ టు కట్ డౌన్ టు మేనేజ్ విత్ ది రెడ్యూస్ అవర్స్ ఆఫ్ డ్యూటీ. అంటే కేవలం ఇండిగో బిగ్ క్యారియర్ కాబట్టి, లార్జెస్ట్ ఎయిర్ క్యారియర్ కాబట్టి సమస్య ఎదురవుతుంది. ఇప్పుడు ఎయిర్ ఇండియాలో కూడా 1124 ఫ్లైట్స్ ఉన్నాయి. మరి అక్కడ అంత సమస్య ఎయిర్ ఇండియా ఫ్లైట్లకు వచ్చినట్టు ఎక్కడ కనిపించడం లేదు. అవునండి, ఎందుకంటే అది ఎయిర్ ఇండియాలో దే వర్ నాట్ యూజింగ్ ది క్రూ టు ది maximum or optimum level, whereas Indigo was using the crew to the optimum level. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మార్జిన్ లేదు, వాళ్ళకు ఎక్స్టెండ్ చేసే ఒక మార్జిన్ లేదు. వేరే ఎయిర్లైన్స్ కు వాళ్ళు 100% యూటిలిటీ లేదు కనుక వాళ్ళకు కొంత మార్జిన్ ఉన్నది. ఈ వింటర్ తోటి కొన్ని ఫ్లైట్స్ డిస్లొకేట్ అయినా కానీ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. బట్ ఇండిగో వాళ్ళు 100% ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఉంది కనుక వాళ్ళకి అక్కడ మార్జినే లేదు వాళ్ళకు ఎక్కువ క్రూని వాడాలంటే. ఓకే నగేష్ గారు, మరి వివాదం సమసిపోయినట్టేనా? ఇప్పుడు కేంద్ర మంత్రి రెస్పాండ్ అయ్యారు. 15వ తారీఖు వరకు కొన్ని సర్వీసులు రద్దు చేస్తున్నాము, ప్రయాణికులకు క్షమాపణ చెప్తున్నామని ఇండిగో సంస్థ ప్రకటించింది కాబట్టి ఇంకా ఇది సమసిపోయినట్టేనా? ఇంకా సెట్ చేయాల్సింది ఏమైనా ఉందంటారా? కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఇది ఈ ప్రాబ్లం ఫిబ్రవరి దాకా కంటిన్యూ అవుతుంది అనేది ఇంత సివియర్ గా కాదు. బట్ ఫ్లైట్ డిస్రప్షన్స్ మొత్తం పోవాలంటే ఫిబ్రవరి 10th దాకా కూడా అవుతుందనేది వార్తలు ఇవాళ వినబడుతున్నాయి. అసలు దీంట్లో విషయం ఏంటంటే ఇది ఇష్యూ ఎయిర్లైన్ కిను DGCAకి మధ్యలో కాదు, ప్యాసింజర్స్ నలిగిపోతున్నారు. ఈ రోజు కొన్ని టికెట్లు మీరు హైదరాబాద్ విజయవాడ సంగతి చెప్పారు, బెంగళూరు ఢిల్లీ టికెట్ ₹1,00,000 దాకా పోయింది, లండన్ టికెట్ 80,000. సో అసలు అది కాకుండా ఎయిర్పోర్ట్స్ లో వీళ్ళకి తిండి తిప్పలు లేకుండా వీళ్ళు సఫర్ అయ్యారు. DGCA ఇంటర్వ్యూ అయ్యి వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇవ్వమంటే అప్పుడు ఇంటర్వ్యూ అయ్యారు. కొన్ని చిన్న ఎయిర్పోర్ట్స్ లో అక్కడైతే రిఫ్రెష్మెంట్స్ లేవు. అక్కడ ఏమిటంటే ప్యాసింజర్స్ వాళ్ళు ఏమీ లేకుండా అట్లాగే ఉన్నారు, బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేరు. సో ప్యాసింజర్స్ ఏంటంటే నానా ఇబ్బందులు పడ్డారు. 24 hours కన్నా ఎక్కువ ఒక ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఫ్లైట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రైట్, మరి కేంద్ర మంత్రి రెస్పాండ్ అయ్యారు, రిస్టోర్ చేస్తున్నామని చెప్తున్నారు, అలాగే సమస్యలను కూడా అడ్రస్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వివాదం సమసిపోవాలని కోరుకుందాం. ఎందుకంటే ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైం మిగతా విమానయాన సంస్థలు కూడా ఇదే అదనం అన్నట్టుగా ధరలు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ విషయంలో కూడా DGCA కంటే సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీయే దీనిపైన దృష్టి పెట్టాలి. రామ్మోహన్ నాయుడు అయితే దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. ఖచ్చితంగా ఆయన దృష్టికి వెళ్ళి ఉంటుంది, రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మనకి కనిపిస్తుంది. అది కూడా ఖచ్చితంగా సెట్ అయ్యే వాతావరణం అయితే ఉండొచ్చు. అలాగే ఇండిగో ఈ ప్రిపేర్నెస్ లేకపోవడం, ఇలాంటి కొత్త రూల్స్ పెట్టిన తర్వాత కూడా ఇన్ని 1000 ఫ్లైట్ సర్వీసులను అదనంగా పెంచుకోవటం, ఈ లోపం ఎక్కడ జరిగింది, ప్రయాణికులకి ఇంత ఇబ్బంది ఎక్కడ జరిగిందన్న దానిపైన మాత్రం కేంద్రం అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. కాబట్టి మరి దీని తర్వాత అయినా విషయం సమసిపోతుందో లేదో లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి స్పెషల్ డిబేట్. థ్యాంక్ యూ SN రెడ్డి గారు, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది ఇండిగోలా 10 TV ప్రైమ్ టైమ్ డిబేట్.